ఈ ఒక్క ఆర్టికల్ చాలు కదా, సెక్యులరిజం ఇస్ గాన్. సో కాల్డ్ సెక్యులరిజం అంటున్నాను కదా, ఎక్కడుంది ఇదంతా? సెక్యులరిజం ఇస్ నథింగ్. కాన్స్టిట్యూషన్ లో హిందూ టెంపుల్స్ ని త్రో ఓపెన్ చేయాలి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ని అరికట్టాలి అంటే వాట్ అబౌట్ క్రిస్టియానిటీ, వాట్ అబౌట్ ఇస్లాం? అసలు సోషల్ ఇన్ఈక్వాలిటీసే లేదండి మన దగ్గర. మీరు అనుకుంటున్నారు, దట్ ఈస్ యువర్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది రిలీజన్. వితౌట్ నోయింగ్ దట్ హిందూ టెంపుల్స్ ని ఓపెన్ చేయండి, అందరూ వెళ్తారు, అందరికి ఈక్వల్ హక్కు ఉంది. మాస్కుల్లో పోవండి, దర్గాలో పోమని చెప్పండి, మాస్కుల్లో పోయి ఆడవాళ్ళని కూడా నమాజ్ చేయమని చెప్పండి. క్రిస్టియన్లో చర్చిల్లో ఫాదరే ఎందుకు ఉండాలి, ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ రైట్ ఇవ్వండి. ఇవన్నీ రాజ్యాంగం కానీ జడ్జిలు కానీ చెప్పలేరు. బికాస్ వీ ఫీల్ దట్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఆర్ వీ రెస్పెక్ట్ టూ మచ్ అబౌట్ అవర్ అదర్ రిలీజన్స్. కానీ మన దగ్గరికి వచ్చేసి ఎగతాళి, మనకే ఎటకారం మన రిలీజన్. మనకేం తెలియదు మన రిలీజన్ గురించి. మిడిమిడి జ్ఞానాలతో చాలా మాట్లాడుతాం. ఈ మాటల వల్ల వచ్చే జనరేషన్ కి ఏమి తెలియడం లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్, తెలియని వాళ్ళన్నా తప్పులు చేస్తే పర్వాలేదు, కానీ ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, ది వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ who don't know anything about our religion, they are passing the judgments.